జాతీయ కాంగ్రెస్ ఇవాళ రెండు కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సాయంత్రం కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆమోద ముద్ర పడనుంది. మరోవైపు మరికొన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ ఇవాళ ఢిల్లీలో రెండు కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడం, భారత్ జోడో న్యాయయాత్ర ముగియడంతో ఇవాళ జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో జరగనున్న సమావేశంలో అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, తెలంగాణ నుంచి దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి హాజరవుతారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను సిడబ్ల్యూసీ ఆమోదించనుంది. సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో 4 ఎంపీ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ మిగిలిన 13 నియోజకవర్గాలకు అభ్యర్థులను సిఈసి సమావేశంలో ఖరారు చేయనుంది. మిగతా రాష్ట్రాల్లోనూ పలు స్థానాలకు అభ్యర్థుల్ని కాంగ్రెస్ సిఈసి ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఆశావహులు ఢిల్లీ చేరుకున్నారు. తమ అభ్యర్థిత్వాలు పరిశీలించాలని ఏఐసీసీ కీలక నేతలను కలుస్తున్నారు. సోనియా, రాహుల్ కార్యాలయాల్లో విజ్ఞాపన పత్రాలను అందజేస్తున్నారు. భువనగిరి టికెట్ను పద్మశాలి, యాదవ, గౌడ్ నేతలు ఆశిస్తున్నారు. భువనగిరి టికెట్ను ఆశిస్తున్న వారిలో రాపోల్ జయప్రకాష్, ఆదిపట్ల సర్పంచ్ చంద్రశేఖర్ గౌడ్ ఉన్నారు. ఆదిలాబాద్ టికెట్ను ఆశిస్తున్న నరేష్ జాదవ్ తనకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లిఖితపూర్వక హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. అటు వారం నుంచి హస్తినంలోనే ఉండిపోయిన తాటికొండ రాజయ్య కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న రాజయ్య నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి కాసేపు చర్చించారు. ఉదయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సాయంత్రం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలతో ఢిల్లీకి కాంగ్రెస్ కీలక నేతలు చేరుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీతో సమావేశమై రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. పార్టీలో ఇతర పార్టీల నేతల చేరికలపై సంప్రదింపులు జరిపారు. తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపికపైన చర్చించారు.